అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 66 గుజరాత్ టైటన్స్ వర్సెస్ సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్. సో నరేంద్ర మోడీ స్టేడియంలో అన్నమాట, అహ్మదాబాదు. సో సిఎస్కే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుందనమాట. కొంచెం పిచ్ బౌలింగ్కి అనుకూలంగా ఉంటుంది అనేసి బౌలింగ్ తీసుకుంది. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారనమాట. సో ఓపెనర్స్ బాగానే బిల్డ్ చేశారు యాక్చువల్గా. సాయి సుదర్శన్ 84 రన్స్, అలాగే కెప్టెన్ శుభం గిల్ 64 రన్స్ చేసి మంచి స్కోరు బిల్డ్ చేశారనమాట. సాయి సుదర్శన్ 7 4s, శుభం గిల్ కూడా 7 4s. సాయి సుదర్శన్ 4 6లు, శుభం గిల్ 3 6లు. సో ఇలాగా బాగానే ఉండింది. తర్వాత జోస్ బట్లర్ కూడా వచ్చి అతనికి 57 రన్స్ నాట్అవుట్. సో ఇలాగ 229 ఫర్ 4 వికెట్స్ అనమాట. మంచి స్కోరు, డీసెంట్ స్కోరు. సో చూడాలి సిఎస్కేకి చేజింగ్ చేయగలరా లేదా అని. ఇది ఇంకా ఏదంటే అహ్మదాబాద్ మన గుజరాత్ వాళ్ళది సొంత గ్రౌండ్ అనమాట, హోమ్ గ్రౌండ్. సో స్పెన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరి, అలాగే అన్షుల్ కాంబోజ్, వీళ్ళిద్దరు ముగ్గురు చెరొక వికెట్ తీసుకున్నారనమాట. సో నా తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మరి కాసేపట్లో మొదలవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలంటే 230 రన్స్ చేయాలి ఈ 20 ఓవర్స్లో. చూద్దాం ఎలా ఉంటుందనేసి. గుజరాత్ టైటన్స్ ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉంది, క్వార్టర్ ఫైనల్స్లో డిక్లేర్ అయినారు. చెన్నై సూపర్ కింగ్స్కి చూడాలి దీనివల్ల ఏమన్నా పాయింట్స్ పెరిగి వాళ్ళకి ఏమన్నా ముందు కలుస్తారో చూడాలి. ఇప్పుడే గేమ్ పూర్తయింది. సిఎస్కే కుడ్ నాట్ చేజ్ ఇట్. సో 140 రన్స్కి ఆల్ అవుట్ అయిపోయింది అనమాట. 13.4 ఓవర్స్లోనే అయిపోయింది ముందే. సో జీటీ 89 రన్స్ తేడాతో గెలిచింది. సో ఇక సిఎస్కే స్కోర్ చూసుకుంటే శివం దూబే ఒకడే 47 రన్స్ చేశాడు. మిగతా వాళ్ళంతా తక్కువ చేశారనమాట. సంజు శాంసన్ కూడా డక్అవుట్ అయ్యాడు. సో ఇంతకుముందు ఫస్ట్ 3 వికెట్స్ మన పాత బస్తీ బౌలరు మొహమ్మద్ సిరాజ్కి వచ్చాయన్నమాట. సో 3 వికెట్స్. తర్వాత రబడాకి 3 వికెట్లు, తర్వాత రియాజ్ సింగ్కి 3 వికెట్లు. సో అది ఈరోజుటి మ్యాచ్ డీటెయిల్స్. 66 అలా ముగిసింది. జీటీ గెలిచింది ఈ మ్యాచ్. సో వీళ్ళ క్వార్టర్ ఫైనల్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది. సో ఇంకొంచెం 2 పాయింట్లు ఎక్స్ట్రా వచ్చి మరింత పటిష్టమైంది స్థానం.